పిలుస్తాడు అన్నాడు. నేను కూడా పిలుస్తాడు, ఎస్ఐ పిలుస్తాడు, మనది కూడా అలాగే పిలుస్తుంటాడు. మనం అక్కడ పిలిచకపోవచ్చు, కానీ ప్రతి చదువుకొని దేవుడు కూర్చోంటే వారు స్పెషల్ అలా స్పెషల్ వారు అన్నీ స్పెషల్గా ఉన్నందువల్ల వారు ఏది ఉండాలి, అలా కాపాడబడాలా అనేది చూస్తాడు. మోసే చూడండి, నిజానికి మోసే సౌడు కాకపోతే అతను పుట్టగానే తెలిపాను అతడు సుందరాడు అలా దండిగా సుందరాడు అలా దండిగా అందా అంటారు ఇలా అది అది దండ మనవడు అందగాడు, అందరూ అందగాడు, అందరూ అందగా లేరు. సొంతవాడైనప్పుడు వాళ్ళని బాగా కాపాడాలి అన్నీ వాళ్ళమ్మ పడాయలేదు. కానీ సౌండ్గా పెట్టా సుందరుడిగా ఉన్నాడు. పెట్టి వస్తే కాపాడింది కాబట్టి అతను డైరెక్ట్గా రాజుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఎవరు రాజుగా అయిపోయాడు, ఎవరు వచ్చిపోయాడు. అది దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు. సాగుకి వెళ్ళిన చిన్న చూడకూడదు. అతను ఇంటికి పెద్దవారు, ఇంటి పెద్దవారు ఆ విధంగా ఇచ్చాడు దేవుడు. ఎస్ఐ కూడా అలాగే అందించినప్పుడు పిలిచాడు అని చెప్పాడు. తెలిసినప్పుడు ఇది 49-50 అధ్యాయం కూడా అదే తెలుస్తారు చెప్పాడు వాక్యం. అంత ఇక్కడ వాక్య ప్రకారం చూసినప్పుడు ఎందుకంటే పుట్టగానే వాళ్ళని పిలిచాను తల్లి ఎన్నో కూడా వేడుకప్పుడు మొదలుకొని ఆయన నాన్న జపం తీసుకున్నాం, మనం జపం చేసుకున్నాడు, మోసాన్ని జపం చేసుకున్నాడు, వ్యవసాయం జపం చేసుకున్నాడు, నువ్వు జపం తీసుకుంటాడు, చెప్పుకుంటే జపం ఉంచుకుంటాడు. ఎలా కాపాడాలి, ఎలా సంబంధించాలి, సమయానికి ఏమి ఇవ్వాలి. నిజానికి సాధారణ వచ్చే వాడిని తెలుగు పడకు వస్తారే, తెలుగు వచ్చి వస్తారే సాధారణ దాని నుంచి కాపాడుతాడైనా మనం కాపాడగలమా. మనం దేవుడి చదువు పెడుతున్నా అవి శ్యామంగా సురక్షంగా ఉంటాయా. కాబట్టి నూనె బలవాడు, విశ్వాసం బలవాడు, ప్రభుత్వం పెడతారు. అప్పుడు ఆయన వాడిని కథ చెప్తాడు, వాడి గురించి రిపోర్ట్లు చేస్తాడు. ఎందుగా నేను గొప్ప దేవుడు ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేస్తా. నేను గురించి అంటే నువ్వు నమ్ముకున్నావు బట్టి నువ్వు నమ్ముకున్నావు కనుక అంటాడు. అదేనా ఏదైనా చూస్తే వాళ్ళు సంభాషించి ఉన్న శిఖరాలని అదుతాడు. అప్పుడు వాళ్ళు మొదట కొద్దిగా ఉన్నాను అంటే చూపు దేవుడి బలమా. యాభై వాక్యము చూడండి, యాభై చెప్తే 50 వాక్యము ఏడు వచ్చిందో 7 వచ్చిన ప్రభు నాకు సాయం చేయడం కనుక నువ్వు చూడలేదు, నువ్వు శివుడు ఎరిగి లోకము చేసుకుంటేనే నీకు ముందుగా చూడాడు ఉన్నాడు అని 6-8 వచ్చినా చూసినప్పుడు దేవుడు నాకు అక్షుడే ఉన్నాడు, నన్ను బలపరుచుకున్నాడు కాబట్టి నువ్వు చూడలేదు చెప్పాలంటే వాక్యం చెప్పాక పెడితే దేవుడు వాక్యం పోగా వాక్యం చెప్పాలంటే పెట్టిందే రాసుకొచ్చిందే తిరుగుతులో ఉన్నది అన్నీ కూడా పెట్టేదా. అదే నన్నవాళ్ళు బాగానే ఉంటుందని అందువల్ల అక్కడ అలాంటి పిలుచుకుంటుందో వాళ్ళు ఎవరి వచ్చి చెప్తాడు ఏమి లేదు. అది దేవుడికి వచ్చింది కాదు కాబట్టి అది నిష్ఫలమే అని చెప్పేది. దేవుడు నోట్లో వచ్చు ప్రతి మాట మనవుడు కూర్చున్నాడు అంతేగానే ఇప్పుడు నుంచి వచ్చిన మాట కాదు, దేవుడు నోటి నుంచి మాట కావాలి. దేవుడికి ఆగబడాలి.
అలాగే ఇప్పుడు అది చెత్త కాదు సిగ్గుపడలేదు పట్టుకోలేదా వచ్చా సిగ్గుపడలేదా కూర్చోందా అక్కడ ఇసుకి అందరికి వెళ్ళాడు నీవు మరణం అవుతున్న కనుక వీరమా వస్తున్నాడు ఎంత ఉండాలా ఎంత ఉండాలా చెప్పు రోజు దగ్గర నువ్వు చనిపోతున్నాడంటే అనుకుంటున్నా ముందు నేను చెప్పేది తలను చెప్పేస్తాడు అంత పనులు అంత పడటం ఉన్నా నీకు అంత దగ్గర ఉంటాడు ఓడ వ్యక్తిగా ఈ దావలి విషయంలో ఈ యొక్క అయ్యేలా ఎంతో అభ్యర్థి చూసుకొని ఎన్నింటి పర్సెంట్ పోయాడు అవునప్పటికి ఎస్ఏ అక్కడికి వెళ్ళాడు బయటకు వెళ్తాడికి మళ్ళీ వెళ్ళి నా ఎస్గా అన్నింటి పక్కన విన్నాను ఇంకో 10 సంవత్సరం ఇస్తాను అని చెప్పినట్టుకి వచ్చాడు దేవుని మాటలే చెప్పాడు మొదటి చెప్పింది మసే మీరు 2 మాటలు చెప్పింది వస్తే ఈ 2 మాటలు చెప్పింది అంచేత దేవుడు చెప్పండి దేవుడు అవునమ్మే అలాగే మనం మాట్లాడాలి ఎలా ఉంది అలా ఉంది కాదు ఎలా ఉందా అలా ఉండాలి ఎలా అయిపోతా ఇంకా ఉంటుంది మూడు కలికి ముళ్ళెట్టాడు ప్రపంచవాడు అన్నాడు కానీ ముందు వచ్చాడు ప్రపంచవాడు మనకి ఏదైతే అంతేగా ఉందా దానివల్ల మనము దేవుడు రాగానే దేవుడు మాటలు వినే దేవుడి పని చేసి దేవుడు సంతోషపెడతాం కాకుండా ఇప్పుడు గౌన్ ఎలా ఉన్నాయంటే సినిమా యాక్టర్ అయిపోతాడు సినిమా యాక్ట్రెస్ గర్వం వచ్చేది కాలం ఉంటుంది బాగా ఉంటుందా ఉంటుందా మెలిసి ఎలా కొట్టవచ్చు ఎలా ఎలా ఉండాలో దేవుడు చేస్తాడు ఇదిగా భర్తకి అర్థమామిళ్ళకి అర్థం లోపడి ఉంటుంది అర్థమా మీరు చిన్నప్పుడు రాజు ఎత్తి చెప్తుంటే తెగింది మీ చెరువు వేయింది అప్పుడు మిత్రులు వచ్చి అంతా మన మెల్లిగా అన్నాడు ఉంటామని చెప్పి రాజు మిగతా జైలు ఉంటాడా పెట్టి అసలు అడవులకి కత్తి వేడకి వెళ్ళాడు దొంగ పట్టుకున్నారు రాజుగారికి బలిద్దామని తీసుకెళ్ళారు చెట్టు కట్టేస్తారు చెట్టు చేస్తారు ఏడు బాగోలేదా ఏడో రాజు అయితే వీడు బాగోలేదా తీసి పెట్టండి సపోతే వదిలేండి దేవత పనికిరాడు ఉన్నాడు దేవత పనికి రాకపోవచ్చా అయితే రాజ్యం ఇక్కడ వస్తాడా అదేనా రాజ్యానికి ఇక్కడ వస్తాడు ఆ విధంగానే ఇక్కడ దేవుడు ఏర్పాటు ప్రకారమా మన మేలుకొరికే సమస్తం తెస్తాడు రాజు వచ్చాడు అప్పుడు మంత్రి నువ్వు బాగా తక్కువన్నట్టు నేను నా మేలుకొరికే నేను కూడా వచ్చేవాడిని బయటగా నేను రోజు నన్ను పిలిచేవారు నన్ను బాగా జైలు పెట్టావా ఆయన మంత్రిగా రాజు మెచ్చుకున్నాడు మంత్రికి లాభమైందా రాజుకి లాభమైందా నీకు లాభమైందా అందుకే లాభమైంది దేవుని ఏర్పాటు ఎలా ఉందో ఆ విధంగా ఉంటుంది అందుకే దేవుని ఏర్పాటుని మనం ప్రశ్నించకూడదు అర్థమా కొరకు దేవుడు ఎంతో ప్రణయకృత ఉన్నాడు ఇంకా ఉన్నాడు దేవుడి పర్యాన్ని నెరవేరుస్తాడు ఇక్కడ వాక్య ప్రకారంగా కొనింది మన రాజ్యం చూడే కొనింది మన రాజ్యం చూడే ఒకటి చెప్తాడు ఒకటి చెప్తాడు ఆ వాక్యము మా రాజ్యము
నాలుగవ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం. ఎందుకనగా నీకు అధిక్యము కొలువు చేయబడేవాడు నీకు ఎగిన వాటిలో నువ్వు పొందినది ఏదే పొందినట్లు నువ్వు అది నేరా ఇదివరకే మీరేమి కొదివలేక చూపుతుడైతే ఇదివరకే చూపుతుడైతే నువ్వు విడిచిపెట్టే మీరు రోజులైతే అవును మీరు రోజులైతే నాకు సంతోషమే. అప్పుడు మేము మీతో కూడా రాజు ముందు కదా అన్నాడు. మంచి ఇప్పుడు ఇచ్చేది అధికారం ఉండాలి, ఊళ్ళో ఉండాలి అని ఉండేవాడు. పోయి వచ్చిన తర్వాత 17 అయిపోయాడు. పౌలు అయిపోయాడు. పౌలు అంటే చిన్నవాడు, పెద్దవాడు. అయితే అలాగే దృష్టిలో అలాగైపోయినా దేవుడి బలాను పొందుకుంది కాబట్టి ఆయన యొక్క సేవ వల్ల అందరూ ఐశ్వర్యం పొందారు. చెప్తా ఆయన పొందారు. ఇంకా చెప్తాను చూడండి. ఎక్కడుంది 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 6వ అధ్యాయము చూడండి. 8 ఘనత ఎందును దుష్కృతి ఎందును దేవుని ప్రయోజనమే విన్నామని అన్ని స్థితులలో మమ్మల్ని మేమే బయటకుంటున్నాము. మేము మోసగాలమైనటువంటి సత్యవంతులము దేవుడిన వారమండి బాగా తెలిసిన వారము బాగా తెలిసిన వారము చనిపోయిన వారమైనటువంటి అని బతికుంటున్న వారము శిక్షించబడిన వారమైనటువంటి దుఃఖపడిన వారము వారమైనటువంటి ఎల్లప్పుడు శుద్ధించిన వారము దేవుడు అనే ప్రయత్నించే వారము ఏమి ఏ వారమైనటువంటి సమర్థమైన వారము అన్నాడు. ఏమీ లేని వారైనా సంతున్నాడు. సమస్యకి ఉందా చెప్తున్నాడు. ఇల్లు లేదు, పొలమో లేదు, అయితే 7 సంఘాలు ఉన్నాయి. 7 పెద్దలు ఉన్నాయి. బెలవిలో ఎంత ఉపయోగమా అని చెప్తాను. ఆ విషయంలో మేము సాక్షి వల్ల మొత్తం ఏమంతా కూడా ఇచ్చారు. బ్రదర్ వచ్చారు. రేపు మీ అల్లుడు వస్తాడు అంటున్నారు అని ఒక రాజు ఇంట్లో సాహిత్యం మొదలుపెట్టాడు. హైదరాబాద్ సాహిత్యం అన్నాడు. రాజులు పెళ్ళి అవుతారు 5 గంటలకి తెప్పొచ్చారు పడుకో. ఇప్పుడు రేపు 30 ఎట్లా అయిపోయా ఏవాగారు దగ్గరికి వెళ్ళండి. ఈవిడారు మా తల్లి దగ్గర కదండి ఆయన నా పెళ్లి చేస్తున్నాడు అని చెప్పాడు. వచ్చి దాన్ని కట్టేది పని చేస్తే దాన్ని కట్టేది ఆపించలే అంటారు. కానీ అంటుంది ఏం కాదు నన్ను ఏమిటంటే నా కూతురి పెళ్ళి రాజుడు పద్ధతి చేయడం బస్సులు వచ్చింది. పెళ్ళి ఎలా జరిగిందన్నా పెళ్లి జరగదండి. పెళ్ళినా పెళ్లి సంగ అవుతుందన్నా రాలేదా? పెళ్లి సంగ అవుతుందన్నావా? రాలేదా? పెళ్ళి అన్నావా? పొందా రాలేదు అన్నాను. అదే తెలియదండి అన్నాడు. ఒకసారి వచ్చా బాధంతో అయినంది. నేను ఇక్కడ ఆదివారం ఇక్కడ ఉన్నా, రాజమండ్రి వెళ్ళిపోవాలా, శని ఆదివారం ఉంటాను. అంతే కుదరదన్నాను.
పాపం చేస్తాను సర్లు కూడా చేస్తాను జడ్ దాకా ఉన్నా వెళ్తే ఇల్లు అక్కడ ఉంటుంది గేట్ పెట్టుకునే విగ్రహాలు తారపంతులు ఉంటాయి లోపల విగ్రహాలు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి దేవుడు చూపుతాడు వచ్చిందే మీ ఉంటారా చెప్పడం ఉంటుందా బొమ్మలు ఉంటారా గేట్గా లోపల పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయా అవన్నీ తీసేస్తా అది రావచ్చు ఆ విగ్రహాలు ఆటంగా ఉన్నాయని చెప్పాడు అలాగండి అని చెప్పి అప్పుడు బాధతో వెళ్ళాం పాపం చేస్తున్నప్పుడు నువ్వు అడుగు వస్తున్నాడా అని చెప్పాను దేపం లేదు వాళ్ళు వస్తున్నాడు వచ్చినట్టు వచ్చినట్టుకి చెప్పిన 2 రోజులకి వచ్చాడు ఇలాగా తీసుకెళ్ళి వచ్చాడు నీవు వెళ్ళి పేరుకి వెళ్ళిపోయి పెట్టిందో డ్యాన్స్ చేసిందో వెళ్ళిపోయి గొంతు వెళ్ళిపోయి నేను రాసుకుంటే పెట్టుకుంటుంది ఇలా చెవిటిలో ఇష్టం వచ్చింది ఇప్పుడు ఎవరు వచ్చాడు ఎవరిని పడడం వస్త్రాలు చెప్పి వెళ్ళారు ఆదివారం నిజంగానే వచ్చేస్తారు అని చెప్పినప్పుడు అలా సాకి పట్టుకుని చేస్తూ ఇద్దరు మిల్లి ఇప్పుడు వస్తే ఎక్కడ ఉంటారంటే ఉంటారు మిల్లి ఇంటి వాళ్ళపై వస్తారు అంటే అని చెప్పేది వాళ్ళకి ఇంకోసారి అయినప్పుడు వాటి చెప్తుంటే ఇద్దరు వచ్చి కూర్చున్నారు బ్యాగ్ వేసుకుని చుక్కుడికే డ్రెస్ నువ్వు చూసినప్పుడు వర్తకురామా చంద కోసం వచ్చారనుకున్నా దేవుడి గురించి చెప్పే దేవుడికి ఇవ్వ దగ్గర చందా వేళ అదే కానికే వేళ అని చెప్పాను చెప్పి 5 రోజులు ఒక ఆడికి చెప్పి సెంచీలని దత్తగా బిడ్డ ఈ 2 రోజులు ఆవిడ సెంచేవో ఆడుతో తాగు ఎత్తారు ఇవి కామలు ఎత్తారు కామలతో తెస్తారు కూడా చెప్పినట్టు ఇద్దరు వచ్చినట్టు మన యాక్చువల్గా ఎవడో టైప్ చూడండి ఎవడో స్వెట్ కాల్చి పోలిచ్చేవాడు ఎందుకంటే స్వెట్ కాల్చిన సించున్నావా అందరూ చచ్చుకెళ్ళా మెమ్మగా వెళ్తారో నెలలో అని చెప్పి దూరంగా మనడా డ్యూటీ నేను చచ్చుకెళ్ళినా అమ్మాయి వెళ్తారో పిల్లలు వెళ్తారో నెలలో బాగున్నాడు అదంతా చెప్పేస్తాను అదంతా చెప్పేస్తే ఇప్పుడు ఇంత సైడ్ పాటలు పాడ అమ్మాయి వెనకాల పెళ్ళి ఆమె చర్చ పాడుతుందో ఆ చర్చకి వెళ్ళి కూర్చున్నాడు వెనక పెట్టాడు వెనక పడితే శివుడికి అత్తగారు వాడిని కూర్చుందే అప్పుడు వీడు కూడా వచ్చి ప్రార్థన చేయమన్నాడు ఇదిగో పెళ్ళికొచ్చాం ఇంట్లో పెళ్ళి అయిపోతుందా ఇది కూర్చోడు అప్పుడు దేవుడు చెప్తానా చేస్తుందా తమ్ముడు పట్ల అని చెప్పాడు దేవుడు చెప్పాడు అతనికి వెళ్ళి పాట మొదలు పెట్టాడు సైకిల్ మొదలు పెట్టాడు వేస్తారే నెక్కసుదా బతుకుదా చూడదా వేసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళు పెట్టేసుకుని వెళ్ళిపోతాడు పోదు లేదు బండిలో పడిపోతాడు చూపెడతాడు ఒక పోతుందా చేరుతూ ఉండు అమ్మాయి కూర్చోబెట్టే వాడిని కూర్చుంది అది కూడా అందుకు చెప్పాడు చెప్పుతేనా అవుతాగా దూరం పెట్టు అన్నులు నీకు చెప్తున్నా నేను చెప్పుకుంటా ఇడిగింది అయ్యో జరిగినంత చెప్తున్నప్పటికీ ఇప్పుడు మారిపోయింది ఈవిడ పోతుందా అక్కడే ఇల్లు గురించి వచ్చింది ఇల్లు లేదు అదే లేదు వయసు వాళ్ళ మీదే వ్యవసాయం అమెరికా అద్దుకుంది అది అనుకున్నాను 14 అన్నాడు పెళ్ళి ట్యాక్సీ దిగుతుందేమో పాత వచ్చే బ్రదరు నువ్వు పాపం చేస్తే దేవుడు తగ్గిస్తాడో 2 లక్షలు ఇస్తాడో నేను కొనుక్కుంటాను అని ఇంట్లో పెళ్ళి గురించి వచ్చా వీళ్ళు చదివినదే పాపం చేస్తాను వచ్చింది వీళ్ళు వచ్చింది పెళ్ళి అట్లా చదివే
మెల్లి వచ్చింది, మెల్లి వచ్చి ఆ బెట్ట కొంటా ఉంది, వేడి ఇల్లు ఒకటి అయింది. ఇప్పుడు ఇక్కడ ఐశ్వర్య పిలిచేవాడు అన్నాడు, ప్రభుడు అన్నాడు, పౌడా నన్ను ఐశ్వర్య కలిగించేవారమ్మా, నన్ను ఏడు వాడేమంటుంది, అది లేదు అలా వాళ్ళకి ఇంటిలో ఇంకొక ఇల్లు వచ్చి సాగుడు చేశాడు, దానికి దేవుడు చేశాడు. సాగు ఏర్పాటు ఎందుకంటే ఇతరులని ఆశీర్వదించడానికి బైబిల్ స్వార్థ పండించినప్పుడు అది వాక్యము అంటే విత్తనము వెది పడినంత కూడా బలవంతమైన ధనవంతం చేస్తుందా చర్చమౌనం కాదా పేదపడి కావచ్చు, కానీ వాటి ప్రకారము ఏమీ లేని వారు మీకు సమస్తం చేయని వారం అన్నాడు. సమస్తము కింద పడ్డాడు దేవుడు. ఎప్పుడు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, దేవుడు యొక్క సహాయము, దేవుడు బలము, నడిపేపు, కృప అన్ని కొడుకుంటాయి కదా. రోజు దేవతలు చెప్తే దేవుడి నుంచి తెచ్చే ప్రతి ఏమిని అతడు ఇతరులకి పెట్టాడు. ఆయన నోటి ఉండాలి, వాక్యం చెప్తుండే వాడుతుండే పెళ్ళ అంత చెప్తే పర్సెంట్ అంత గంట కట్టు పెళ్ళి అయిపోయింది అన్నీ ఊహించుకోండి అంతే ఇక్కడ వాక్యం చెప్తే ఎందుకంటే పెళ్ళి అయిపోయింది. గాడ్ సాడ్ పెట్టాడు, దృష్టి పెట్టాడు. గాడ్ సాడ్ అని ఆయన రాశాడు. వచ్చే భార్య వస్తే ఇద్దరు విడుస్తూ అవుతున్నారు, అందరూ వెళ్తూ పోతున్నారు. గాడ్ సాడ్ అండ్ ఇట్ వాస్ సో అదే ఎప్పుడు అనుకున్నారు. ఇంత పెద్ద రాష్ట్రం అయిపోయాడు, అమెరికా వస్తూ అయిపోయాడు. మీకు వచ్చాము అంటే బహు మాట అబద్ధమా నిజమా? బహుళ ఎంతరున్నో ఐశ్వర్యం చేస్తాడు. అందరూ ఐశ్వర్యత మీరు రోజులు అయితే మాకు సంతోషమా, మేము మీతో పాటు అవ్వకపోతున్నాడు. ఆ విధంగా దేవుడి బాధ్యత అంటే దేవుడి దేవుడిని పిలిచాడు, దేవుడిని పిలిచాడు. కాబట్టి ఇక్కడ వాక్య ప్రకారంగా మనము దేవుడి సేవ చేస్తున్నామా, దేవుడి సేవ చేస్తున్నామా. కాబట్టి దేవుడు మన బలపడుతున్నాడా. అంతే ఎక్కడికి వెళ్ళిపోయాం మనం, ఏం చదివామో ఒడి చేసామో అది అంతేనా మన చేత తక్కుతున్నా. మూలవాక్యము 49 మూడు రెండవచంలో నా నోరు వాడికి కఠినంగా చేసి ఉన్నాడు, నా చేతులలో దాచి ఉన్నాడు, నన్ను మురిగి పెట్టేలా అమ్మ చేసి ఉన్నాడు, దాముకులను ముచ్చిపెట్టి ఉన్నాడు. అంటే దేవుడు దాని యొక్క ప్రభావాన్ని వెనుకరిస్తాడు, వేయిస్తాడు. అంతేత నువ్వు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. దేవుడు మాట వింటానికి మనము బాధ్యత తెలిపాలి. అప్పుడు 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 దేవుడే మాట్లాడతాడు. నేను కూడా పోతుంది అని చెప్పి దొరుకుతుంది. అక్కడ బ్రహ్మాండం ఉంటుంది వాక్యం. అంతేకాదు అది తిరిగి తిరుగుతాడే. దేవుడు మేము పట్టు పెడతాడు. దేవుడు బదులు సార్లు కూడా మేము చూడాలి. అంతేగాని తీసి కథగా చెప్పా చచ్చిపోతా పాపం దాంట్లో పడుతున్నారు. శబ్దం అడగండి పిల్లకి 30 శబ్దాలు చచ్చండి అంటారు. ఆ పూర్తి దేవుడికి అవమానా, నీకు అవమానా బమానమా. అంతేగా సుల్లు మట్టుగా సుల్లు పోత చేయకూడదా? సుల్లు పోతపోయా
దేవుడు తెప్పించు ఓపలు తెచ్చి ఎవరిని కావాలా అలా కావాలంట పౌరులతో రావాలా ధనియాలు రావాలా లేకపోతే ఎట్లా రావాలా ఇండియా రావాలా నువ్వు రావాలా అలా దేవుడు రావాలా మనందరము ఈ దేవుని మాటలనే అందించే వాళ్ళ ఉండాలి మనకు రైలు అవుతాయినా వచ్చిందా ఇల్లు రెండు ఇల్లుగా ఒక ఇల్లు అద్భుత అదేనా పోగావా అంత పిలిచావా నేను ఇల్లు ఇద్దరు పోతాను 3 గంటలు 3 ఇల్లు కావాలి అన్ని ఇల్లు ఎవడు అన్ని ఇస్తాడు కూడి కూడా గుడ్డ అన్ని ఇస్తున్నాడు ముందు వచ్చి చాలా వాక్యం ఉండే ప్రతిదీ వాక్యమే టైమే ఉండదా ముందు వచ్చాక ఇక్కడ 5 వచ్చి చూడు దృష్టికే 5 దృష్టికే ఇది పడినైతేనే ఆ దేవుడు బలమైన కాగా తనకు శ్రవణండి తన ఎంతకు ఏకమును ఎక్కువ చుట్టుకున్నాను ఇస్రాయేలు సమకూర్చుకున్నాను నన్ను కలపడినప్పుడు ఎలా వస్తున్నాడు పెంచాలంటే ఇస్రాయేలు దేవుడు పెంచాలి దేవుడు ఇష్టపడిన మనుషు అంటే ఆయన ఇష్టాన్ని నడిపించాలి మీ ఇద్దరు సాధ్యత ఎంతమంది ఇష్టపడతారో అలా ఎదుగుతుందట అందరూ మా దేవుడు సేవ చేయాలి కొత్త వాళ్ళకి చెప్పాలి దేవుని చెప్పాలి అలాంటి సంపత్సరం అవుతాం బంగారం కంటే వెండి కంటే భూముల కంటే కూడా ఆత్మం కూడా ఆయన ల్యాండ్ ఆర్డేనా ల్యాండ్ ఆర్డర్ అవుతుంది అది ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇండియాలోనా బాగుండలే బాగుండలే అప్పుడు అది చిన్నది కాదు పెద్ద కొన్ని పట్టణాల మీద ఆయన అవుతుంటాడు సింహాసం ఉంటుందా ఉంటుందా ఎన్ని ఇస్తారు ఇప్పుడు దేవుడు యొక్క పంచాయతీ అంటే ఈ బలమైన చేదు కూడా బలంగా నింపబడే ఏడు ఏమి బాధ కూడా ఉంటుంది కూడా ఆయన యొక్క ఆత్మే అనుమతులు మనము బలపరచబడతాము బలంగా పంచుత వాటి ప్రకారము పుత్రుడు ఇచ్చాడు మనం దేవుడు దేవుడు కాబట్టి మనం చివరి గంట కూడా దేవుడు చూడు ఏదో ఉద్రాకున్నాడు కీర్తన అవుతుంది పేదలు వచ్చినాం వాడే బలంకు అత్సారము నీవే మరి బలంకు అతియాసము నీవే 29 నీ దయచేతనే మా కొమ్ము వచ్చి చూచున్నది మా కేడము వశము మా రాజు దర్శన పిల్ల దేవుడు అంచేత ఇక్కడ అప్పుడు నీవు దర్శనమున నీ ముప్పులతో శ్రమించితివి నేను ఒక సూర్యుడికి స్వామి చేస్తున్నాను ప్రజలని అంచనాయకుని నేను హెచ్చించి ఉన్నాను నా చెవున దాడి కలిగి ఉన్నాను నా పొయ్యి అభిషేకించి ఉన్నాను అభిషేకించాడు రోజు చేస్తాడు గురించి కాబట్టి దావిదు గురించి కాబట్టి అడుగులో నేర్చుకున్నాడు నేర్చుకున్నాడంటే కష్టం ఇబ్బంది అడుగు పంపించాడు అడుగు పంపిస్తాడు ఒకే ఉన్నాడు తోడు లేడు అదే గుడిసి కూడా లేదు సుమ్మొస్తున్నా ఇప్పుడు వస్తున్నా ఎంత ఇబ్బంది చూసాడు ఆడగవలేరు చెట్టెక్కలను ఇవన్నీ అన్ని కోర్సులు చూడ కూరే కనపడాలా ఇంకా సంత కూడా తండ్రి చూడ నేను గుడ్డు కూర్చోవద్దు అన్నాడు అలా అంటే సవలేసాడంటే నన్ను బలపరచా ఈ గుడ్డలు కాలుతాను అన్నాడు అంటే తెలియాలా అంతరా
మనల్ని కాపాడుకోకుండా ముందు జాగ్రత్త ముందు తినాలి తింటున్నావా తింటున్నా బాగా తినాలి ఇంత మనం వస్తుంది మనము ఇతరులు తిరుగుతాము అలా ఆ విధంగా దేవుడు దాని మీద గురిని కాపాడాడు కానీ చూస్తాడు ప్రాణం తెగించి దెబ్బలాడాడు సుమారు ఇవ్వమన్నా అంతకాదు బలియాడుగా సవలి వేస్తే దూర అన్నాడు ఆయన వచ్చాడు ఇది తాగితే శివం వస్తుంది ఎలాగుండగా బాగుండగా సేవ చేస్తే బాగా వస్తుంది ఉంటే డైరెక్ట్ నన్ను పుట్టది మన ముందు పుట్టించాడట నేను బాగుంటూ పుట్టించాడు ఏమార్థము అంత మనకి మేమెత్తున్నాడు ఏమన్నా అంటే అది తిరుగుతుందంటే అప్పుడు వచ్చారు దాని దగ్గర ఆగన్నారంటే 10 రూపాయలు కానీ ఎవరైనా సాగిస్తే మన సంతోషం దేవుడు మేము మనకి ఇచ్చి ఉన్నాడు ఆయన ఇచ్చే ప్రమాణం ఆయన ఇద్దరు లేదా అది మన కొరికే అదే ఇది శరీరంలో బాగులేదని వెనబడి ఉండడు అన్నట్టుగా అని ఉండాలి అడిగిగా ఉండాలి చూస్తూ ఉండాలి దేవుడి వాక్య ప్రకారం దేవుని యొక్క లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి దేవుని ఉంటే దేవుని కొరకు జీవితంగా ఉన్నప్పుడు మన వల్ల అనేకుడు చూస్తున్నారు అప్పుడు ఎంత మేమా ఎంత అందులో మనకి బాధ ఉంటుంది ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ దేవుడు ఆయన ఊళ్ళో ఎట్లా అన్నాడు వాళ్ళు నేను అంటుంది ఆరు ఎప్పుడు తీసుకొస్తే అంత బస్సు సరిపోదు ఏమన్నా సేవ చేయాలి దేవుడు సేవ చేయాలి గుర్తు అందుకే ఇచ్చాడు గోపం అందుకే ఇచ్చాడు ఇప్పుడు పూర్తి అందుకే అక్కడ ఇచ్చుకుంటాను ఇస్తున్నాడు ఆ సమయంలో నువ్వు ఏం చెప్పుకున్నా అది ఒప్పుడే అంటే ఏం చెప్పుకోడు ఇతరులు గొప్పదే అంటుంటుంది అందుకే మన లోకంలో ఉంటుంది అందులో పెట్టి దేవుని కొట్టాలి